హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైపాడ్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్. మనము ఈ మధ్య కాలంలోనే ఆపరేషన్ సింధూర్ గురించి లోక్సభలో జరుగుతున్నటువంటి చర్చ అందరం చూసాము, వింటున్నాము. ఇక్కడ నేను భారత్కు పాక్ మధ్య మొదటి నుంచి ఏమేమి జరిగాయో ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. కాశ్మీర్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ట్రైబల్ మిలీషియా అనే దళాలను కాశ్మీర్పై పంపించడం జరిగింది, కాశ్మీర్ని ఆక్రమించడం జరిగింది. దీంతో భారత్ ఆ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించాలని 1940లో యుద్ధం మొదలు పెట్టడం జరిగింది. చివరకు 3/2 భూభాగాన్ని భారత్ ఆక్రమించింది, మిగతాది పాక్ నియంత్రణలో ఉండిపోయింది. దాన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మనం ఇప్పుడు పేర్కొంటున్నాము. ఆపరేషన్ జిబ్రాల్టర్ ఇది 1965లో మొదలై 1966 తాష్కెంట్ ఒప్పందంతో ముగించడం జరిగింది. ఇది మెయిన్గా కాశ్మీర్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యము భారత్పై చేపట్టినటువంటి సైనిక చర్య. ఆపరేషన్ ట్రైడెంట్ ఇది 1971లో జరిగింది. దీనివలన ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశం ఏర్పడింది. అంటే అంతకుముందు బంగ్లాదేశ్ దేశాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఈ పూర్తిగా ఇది 1971 డిసెంబర్ 4వ తేదీన ఆపరేషన్ ట్రైడెంట్ అనేటువంటి పేరుతో భారతీయ నౌకాదళము పాకిస్తాన్ పోరాడి బంగ్లాదేశ్ స్థాపనకు కారణమైంది. ఆపరేషన్ మేఘదూత్ ఇది భారత్ చేపట్టినటువంటి ఆపరేషను. ముఖ్యంగా లడాఖ్లోని సియాచిన్ గ్లేషియర్లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసేందుకు ఇది భారత్ చేపట్టినటువంటి చర్య. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా భారత బలగాలు ఆక్రమించేశాయి. 1999 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పాక్ సైన్యం అక్రమంగా చొరబడడం జరిగింది. వీరిని తిరిగి పంపించాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం ఆపరేషన్ విజయ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 1999 జూలై 26 నాటికి వాళ్ళను పూర్తిగా తరిమి వేయడంతో జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్గా పేర్కొంటారు. 10 సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకోవడం జరుగుతుంది. ఇంతవరకు పార్ట్ 1లో భాగంగా చాలా విషయాలు తెలుసుకున్నారు. మరొక వీడియోలో పార్ట్ 2తో మీ ముందుకు మరింత సమాచారంతో వస్తాను.